నమస్తే, సత్యం ధర్మ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఈశ్వర్. షిరిడి బాబా పాహి మాం సాయినాథా. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం భయగనవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం భయగనవోయి సాయిరాం. ఓం శ్రీ సాయిరామ్. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గురు పూర్ణిమ ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి. ఈ కాశీబుగ్గ పలాస భక్తుల యొక్క సహాయ సహకారాలతో 1996 నుంచి నేటి వరకు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి గురు పూర్ణిమ కార్యక్రమాలు ఉదయం 6 గంటలకి బాబావారికి అందరి చేతుల మీద క్షీరాభిషేకం జరిగింది. అనంతరం 8:30 గంటలకి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగింది. 11 గంటలకి గురు పూజా కార్యక్రమం జరిగింది. అనంతరం ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. తదుపరి సాయంత్రం 5 గంటలకి బాబా గారి యొక్క బంగారు పాలికల్ని పల్లకీలో ఉంచి కాశీబుగ్గ పలాస పురవీధులలో బాలికల జ్యోతులతో స్వాగతం పలుకుతుండగా, ముత్తైదువులు పూర్ణకలశంతో స్వాగతం పలుకుతుండగా, ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అనేటువంటి నామ ఉచ్చారణతో బాబా వారి యొక్క బాలికలు ఈ కాశీబుగ్గ పలాస పురవీధుల్లో పూజగించబడి కనుక ఎవరి భక్తులు ఇందులో పాల్గొని అందించవలసిందిగా ప్రార్థన. ఓం సాయి. సాధిగా ఓం శ్రీ సాయిరామ్, శ్రీ గురుభ్యో నమః, శ్రీ గురుపాదకం. ఈరోజు మనం అందరం కూడా గురు పూర్ణిమ వ్యాసపూర్ణిమ గురు పూర్ణిమగా చేసుకుంటాం. కలియుగం ఉన్నంత మనకెవరు గురువు? కలియుగం ఉన్నంత బాబావారు అనేక రూపాల్లో, వ్యాస భగవాన్లు అనేక రూపాల్లో వచ్చారు. ఇప్పుడు బాబా గారు, రామకృష్ణ పరమహంస, రమణ భగవానులుగా ఇలాగ ఎంతో మంది వచ్చారన్నమాట. అందులో బాబా గారు మనం బాబా గారిని ఏం చేస్తాం? గురువుగా ఆయన్ని మనం చూసుకొని అందులో వ్యాస భగవాన్ని చూసుకొని ఈరోజు గురు పూర్ణ మహోత్సవాన్ని మనం అందరూ కూడా జరుపుకుంటాం. బాబా గారికి అన్నదానాల్లో కన్నా అన్నదానం అంటే ఎంతో ప్రీతి ఆయన నేరుగా ఆయన వంట చేసి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వడ్డించేవారు. అటువంటి ఇష్టం కలిగినటువంటి బాబా వారి తాలూకా ఈ గురు పూర్ణిమ మహోత్సవం కాబట్టి ఇక్కడ కూడా అందరి భక్తులకు కూడా బాబాకి ప్రీతి కలిగేటటువంటి విధంగా పూజా కార్యక్రమాలు చేస్తూ, అన్నదానములు చేస్తూ అందరికీ కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహాలు కలిగేటటువంటి విధంగా ఇక్కడ ఉండేటటువంటి సంస్థ అనేటటువంటిది నిర్వహిస్తుంది. ఈరోజు అదే భాగంగా ఇప్పటికీ సుమారు 18-19 సంవత్సరాలు అవుతుంది ఇటువంటి కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తుంది. దీనికి ఈ కమిటీ సభ్యులందరికీ కూడాను ఇక్కడ ఉండేటటువంటి భక్తులే కాకుండా ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి బాబా భక్తులు అనేక మంది వచ్చి కూడాను వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయం, వారి యొక్క శక్తి సహాయం, వారి యొక్క వాక్ సహాయం, ఇలాగా ఎన్నో రకములుగా సహాయాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడే కాక అన్ని దగ్గరలో జరగాలని కోరుకుంటూ